ఎట్లుంది పథకాలు అన్నీ వస్తున్నాయి కాంగ్రెస్ పాలన మంచిగా చేస్తుంది ఏం వస్తలే అన్న, ఏం పథకాలు లేవు. నిన్న మన ఒకటి ఏం చేసినట్టుగా ఇది ఏది గృహజ్యోతి కరెంట్ ఒకటి ఫ్రీ వస్తుంది ఇప్పుడైతే మాకైతే ప్రజెంట్లీ. సత్యమే అయితే ఏం లేవు, ఏం లేవు. వ్యవసాయం చేస్తా అంటున్నావు, మీకు రైతు భరోసా రుణమాఫీ ఇవన్నీ రాలేదన్న, ఏది రాలేదు ఇంకా. రైతు భరోసా వస్తలేదు, రుణమాఫీ అయితే సగం అయింది, సగం కాలేదు. కొంతమందికి అయింది, కొంతమంది కాలేదు. తెలిసిన అందరికి తెలిసిన విషయం ఆ విషయం అయితే గొప్పగా చెప్పుకుంటుండగా అందరికి ఇప్పుడు 6 గ్యారెంటీ లేచిండు, కానీ అది ఏది అమలు చేసిండు. ఒకటి లేడీస్ ఒకటి బస్ ఒకటి చేసిండు, ఒకటి మాకైతే గృహజ్యోతి ఒకటి అందింది. ఇక బస్ అయితే మేము తిరిగేది లేదు, మేము చేసేది లేదు. ఢిల్లీకి పోయి చెప్తుండు కానీ అక్కడ ప్రజలకు కూడా ఆయన చూసి చెప్పుడు అయినది, చేసుడు ఏం లేదు. చెప్పుడు ఎక్కువ, చేసుడు తక్కువ అయినది. చెప్పుడేనా? చెప్పుడు ఎక్కువ, చేసుడు తక్కువ అంతే. ఇచ్చినామని చెప్తున్నారు అంటారన్నా, ఆయన మస్తు చెప్పుకుంటున్నా. మాకైతే ఏమంతలేవు, ఏమంతలేవు. నేను చెప్తున్నా, మాకైతే గృహజ్యోతి ఒకటి నిన్నమని అయింది, అది ఒకటి అంటున్నది. ఒకటి వస్తుంది మాకు ఇప్పుడైతే ప్రజెంట్. ఇప్పుడైతే నిన్నమనే వచ్చింది అది కూడా. కళ్యాణ లక్ష్మి తులం బంగారం పింఛను అన్నా అవన్నీ ఎవరికి వచ్చినాయి నాకైతే తెలియదు. ఎవరు అనలేదు, మాకన్నా ముందే రాలేవు. అవి కూడా పెండింగ్. ఎట్లుంది 1 ఇయర్ పాలన? ఏం బాగలేదు, ఏం నచ్చలేదు అసలే. ఈయన పాలన నచ్చలేదు మనకు. ఈ గెలిపి అంటే అప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చినా కానీ అదే మాట ప్రకారం నడుస్తాడు అనుకున్నాం. మాట ప్రకారం నడవలేడు ఆయన, నడుస్తలేడు. మాట విన్నాము, నడుస్తాడు కదా, చేస్తాడు కదా. ఇన్ని 6 గ్యారెంటీలో మనకు హెల్ప్ ఉంటుంది కానీ అనుకున్నాము. ఏమీ మాటలు అన్నాడు కానీ చేసింది ఏం లేదు. హెల్ప్ అయితే మనకి ఏం జరుగుతలేదు. ఎన్ని ఎకరాలు ఉందా నీకు? నాకు 5 ఎకరాలు. 5 ఎకరాలకు రైతు బంధు మరి గతంలో పడిందా? కేసీఆర్ నోడు పడ్డది, కానీ ఇప్పుడైతే ఏం లేదు. కేసీఆర్ నోడు పడ్డది, ఆసరైందా? ఆసరైంది, నాకు వెళ్ళిపోయింది నాకు మంచిగా. ఇప్పుడు ఏం లేదు, ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు 2వ సారి 3వ సారి రావాలి, ఇంతవరకు ఏం లేదు. అప్పులు తెచ్చుకుంటున్నాం, పెట్టుబడి పెడుతున్నాం. అది పంట అయినాడు. ఇక ఇంకోటి ఆ ఒడ్లకు 500 రుణమాఫీ అన్నాడు, అది ఏది బోనస్ అన్నాడు, ఆ బోనస్ కూడా లేదు. ఇప్పుడు రైతు భరోసా 15,000 ఇస్తా అన్నారు, అది 15,000 అని 12 అంటే ఆ 12 కూడా గది లేవు. ఇప్పుడు అయితే ఏం గది లేవు. ఇక టైములు జరుపుకుంటా పోతున్నాం, నోము జరుపుకున్నట్టు. ఆయన ఇస్తేనే మన చేతికి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టే. లేదు, నమ్మకం అయితే లేదు. నమ్మకం అయితే లేదు ఆయన మాట మీద. చెప్పుకుంటా పోతున్నాడు, జరుపుకుంటా. ఇంకేం నమ్మకం ఉంటుంది? ఒకసారి 2 సార్లు చూస్తాము, 3వ సారి ఏంటది ఇంకా మనకు నమ్మకం లేదు. మాటలు చూస్తున్నారు, పాలన మాటలు మాత్రమే ఆయన పాలన. ఇప్పుడు తెలుస్తుందా ఎట్లుండే, ఎవరి పాలన ఎట్లుంది? మాకు కేసీఆర్ పాలనే మంచిగుండే. కేసీఆర్ అన్ని చేసిండనా. ఇప్పుడు మనకు అది ఏది కళ్యాణ లక్ష్మి అన్నాడు, అవి అన్ని చేసిండు. మరి మనకైతే రైతు బంధు ఇచ్చిండు. ఈయన వచ్చినాక 2 లక్షలు అన్నాడు. ఎవరికైనా ఏం కథ. ఇక కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేవు. నా పేరు కృష్ణయ్య. ఏం చేస్తుంటావు? వ్యవసాయం పని చేస్తాం. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పార్టీ ఏం నాకైతే ఏం అన్యాయం ఉంది, కానీ న్యాయం మాత్రం ఏం లేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కాలేదు. ఇప్పటి వరకు కేసీఆర్ లెక్కల మాకు రైతు బంధు మంచిగా వస్తుండే. మాకు అన్ని ఖర్చులకు కరిగేట్టు చేసుకోనికి, మాకు దానికి దీనికి పెట్టుబడికి అన్నీ వస్తుండే. ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఆయన ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది వచ్చిందంటే, ఇది వరకు కూడా ఏమి వేయలేడు. ఏం చేయలేడు. 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చిండు? మొత్తం లేడీస్కు ఎక్కడ తిరుగు అక్కడ పోనీకి బస్ ఒకటి చేసిండు. మొత్తం వాళ్ళు తిరగనీకి ఒకటి, అది ఒకటి మేలు చేసిండు. అంతేగాని ఇంకోటి మాత్రం ఏం పని కూడా ఏం లేదు. అంతే. రైతు బంధు వస్తలేదు, ఏం వస్తలేదు. 12,000 ఎక్కడిది? రూపాయి కూడా లేవు. ఎన్నికల్లో చాలా చెప్పారు కదా, చెప్పిన అని వృధా వేస్ట్ మాటలు. వాళ్ళు గెలవనికి మాత్రము ఒకటి పని చేసుకున్నారు అంతే. గెలవనికే వాళ్ళు మాత్రం ఏదో మందిని నమ్మించి మోసం చేసిండు అంతే. అంతే, ఏం లేదు. పబ్లిక్ నమ్మించి మోసం దెబ్బ కొట్టేసిండు అంతే. ఇంకో ముచ్చట ఏం లేదు. అయినలోకి అయినా రుణమాఫీ కాలేవు. రైతులు ఏమనుకుంటారు అంటే, ఇక మొత్తంలో సరే ఇప్పుడు ఏం చేయనికే రాదు. ఇక వచ్చేసారి ఇక మళ్ళా ఇక 5 ఏళ్ళ వరకు, ఇక 4 ఏళ్ళ వరకు ఇక అదే ఇక రైతు నెత్తి వాళ్ళ కొట్టుకోవాలి ఇక అని పబ్లిక్ ఇక ముచ్చట మేము మాట్లాడుకోవాలి. అంత బాధ అంటే మాకు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కరెక్ట్ అన్నీ ఇచ్చిండు. మాకు న్యాయం జరిగింది. మాకు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇంకోటి తిప్పలు పడి ఆయన ఏం చేసిండు, వాటర్ కూడా మంచిగా ఇచ్చిండు, అన్నీ చేసిండు. ఈ ఉన్నవాడికి ఈయన వీక్తలేడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఉన్నాయి అవి ఏం గీక్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఇక పథకాలు ఏం లేవు. ఇంకోటి అదేంది ఒడ్ల కాడ అది పైసలు 500 బోనస్ అన్నాడు, అవి లేవు, ఏవి లేవు ఇదివరకు కూడా.
అంతే. కష్టమే ఉందంట కాంగ్రెస్. కష్టం ఉంది, చాలా కష్టం ఉంది. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ సార్, వ్యవసాయం చేస్తాం. 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉన్నది, 2 ఎకరాలు అన్నారు. ఫాదర్ మాట్లాడుతుంది. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? ఇన్నిసారి కొంచెం ఇప్పటివరకు వేస్తామన్న చెప్పారు. ఏది రైతు బంధు వేస్తామన్నారు, అవి వేస్తామన్నారు, వేయలేరు. అప్పుడేమో వేసిరు, కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండు, ఆయన టైం ఉన్నప్పుడు వేసిండు, ఆపిండు, మళ్ళీ వేసిండు. ఇప్పుడు వేస్తామని చెప్తుండు, ఇంకా డబల్ చేస్తాము, 7,000 చేస్తాం, 14,000 అని చెప్తున్నాడు. కానీ మన చేతికి వచ్చిన దాకా ఎవరి మాట నమ్మకంగా అనిపిస్తలేదు సార్. వాళ్ళు 14,000 కాదు 15,000 ఇస్తా అన్నారు, 12,000 ఇప్పుడు వేస్తా అన్నారు, అది కూడా రాలేదు. 12,000 26 తారీఖు నుంచి కూడా చేస్తామని అంటారు సార్. అవి ఈ 20 తారీఖు ముందు అంత ముందునే నెల ముందు చెప్పారు సార్. అది ఇక నెల ముందు కొత్త సంవత్సరం వేస్తాము, అప్పుడేస్తాం, ఇప్పుడేస్తాం అంటారు. కానీ పోతారంగా మెట్టు వాళ్ళ పైనకి ఎక్కుతారు, కానీ మన చేతిలో పెట్టుకమే మళ్ళీ లేట్ అయిపోతుంది సార్. అది మరి మాట తప్పినట్టేనా? 15,000 చెప్పినట్టే సార్. మాది మనకి ఎంత చెప్పినా, మనం చెప్పిన మాట గిలబడ్డట్టు మన చేతిలో పెట్టినప్పుడే మనకు నమ్మకం. అది చెప్పి ఈరోజు రేపు అనుకుంటూ పోతే ఆయన వ్యవసాయందారు, అగ్రికల్చర్ ఏం కావాలి సార్. వాళ్ళు ఇస్తామని చెప్పి నీ కోసం చూస్తుంటారు. ఆ టైంలో నువ్వు చేయలేవు, చెయ్యండి ఏం చెప్ప నీకు వస్తుంది సార్. వాళ్ళని చూసుకుంటేనే నువ్వు అవసరానికి ఇవ్వకపోతే వాళ్ళు ఏం కావాలి? రైతు బంధు చేస్తామని చెప్పిండు, వేయలేరు రైతు బంధు. ఒక్కరోజు కాకుండా ఎంత 4 months బ్యాగ్ అప్పటి నుంచి సార్, అప్పటి నుంచి పెండింగ్లో నడుస్తుంది. 2 పంటలకు రావాలి, 2 పంటలకు రావాలి సార్. అది అవును ఇచ్చిండు కేసీఆర్, ఆ టైంలో ఇచ్చిండు. 2 పంటలకు అన్నంతకి ఇచ్చిండు ఆయన. అన్నంత ఎంత 5,000 ఎకరాకు 5,000 ఇచ్చిండు. అన్నంత టైంకి అయితే సంవత్సరానికి 2 విడతలు ఇచ్చేసింది కదా సార్. యాసంగిన అగ్రి వర్షాకాలంలో ఇచ్చేసిండు. రేవంత్ రెడ్డి ఇస్తా సార్, ఇప్పుడు 2 కితలా ఇయ్యలేడు. ఇప్పుడు ఇస్తా అంటుండు, ఇప్పుడు ఇస్తానన్నా రేపు ఇస్తా 26 ఇస్తానని అంటుండు. ఇస్తానని అంటుండు, కానీ మన చేతికి వచ్చిందాక నమ్మకంగా లేదు సార్. అది అయ్యింది సార్. అది సంవత్సరం అయ్యి కానీ మన చేతికి వచ్చినంత వరకు నమ్మకంగా లేదు సార్. అది ఇగో మళ్ళీ కొన్ని ఇందిరామ ఇండ్లు అని ఏం చెప్తుండు. ఇందిరామ ఇండ్లు అంటే మనకు చెప్పి మనకు నమ్మకంగా వచ్చిందాక నమ్మకంగా లేదు సార్. అది అంత రైతులను అది చేసినట్టుగా చేస్తుంది సార్. రైతులను ముంచినట్టే సార్. వాళ్ళు అనుకున్న మాట కాడికి అన్నగా ఏ రోజు అన్నామో ఆ రోజు అన్న చెప్పినా అంటే ఆ మాట నమ్మకంగా ఉంటుంది. వాళ్ళు ఏం పని చెప్పినా కానీ మాకు ధైర్యం ఉంటుంది సార్. అది రైతు వాళ్ళకు. కానీ రైతులను పెండింగ్లో పెట్టుకుంటూ పోతే, రైతును నిన్ను చూసుకుంటూ పోతే ఆ తర్వాత వాళ్ళు ప్రాబ్లం పడి వాళ్ళు విసుకైపోతారు సార్. వాళ్ళు నిన్ను చూస్తుంటే నువ్వు అవసరానికి ఆదుకోకపోతే ఎవరు సార్? సార్ ముంచినట్టే సార్ రైతులను. కొద్ది రైతులను అయితే ముంచినట్టే సార్. ఈ టైం కాకుండా నువ్వు ఎంత 50%, 100% ఇవ్వకుండా 50% ఇచ్చినా వాళ్ళకి కొద్దిగా ఆశ అవుతుంది కదా సార్. వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఇంత టైం దాకా వచ్చింది, మళ్ళీ 26 అని అంటున్నావు. ఆ 26 ఒకవేళ ఇవ్వకుండా ఉంటాడు, మళ్ళీ అప్పుడు ఇక్కడ చెప్పుకుంటాం సార్. వాళ్ళకు నమ్మకం అనేది పోయింది సార్. అది నమ్మకం అనేది పోయింది. మనకి ఎందుకైనా ఏదో వచ్చినా చేతికి వచ్చిందాక నమ్మకంగా లేదు.